మహితోటలో నర మొక్కలు నాటించాడు. మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు. మహితోటలో నర మొక్కలు నాటించాడు. తన పుత్రుని రక్త నీరు తడిసి కట్టి పెంచాడు. తన పుత్రుడి రక్త నీరు తడిసి కట్టి పెంచాడు. అందరూ పరిశుద్ధాత్మను కాతుగా ఉంచాడు. తన పరిశుద్ధాత్మను కాతుగా ఉంచాడు. కమ్మని కాయలు పండవే తీయని ఫలములు కాయలు. రెండు చేతులు పైకెట్టి స్తోత్రం చెప్దాం. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభునందు ప్రియమైనటి దేవుని బిడ్డలారా, దయచేసి ఈ రాత్రి కాలంలో మరొక చక్కటి ఆరాధనలో మనం ఉండడానికి దేవుడు కృప దయచేశాడు. ఇది జనవరి నెల నూతన సంవత్సరం. ఈరోజు ఆయన సన్నిధిలో మనందరూ కూడా ఉండడానికి మరొక రోజుని దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా గమనించండి. క్రిస్మస్ నెలలో నవంబర్ డిసెంబర్ నెలలో క్రిస్మస్ గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటాం జరిగింది. జనవరి నెలలో నూతన సంవత్సరాల గురించి చాలా సంగతులు ప్రసంగాలు ఎన్నో చేశాను. మరి క్రిస్మస్ నెలలో చాలా ఉన్నతమైన ప్రసంగాలు అనేక అంశాలు మీ మధ్యన ఉంచాను నేను. అయితే ఈ సమయంలో మనకి నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో క్రిస్మస్ గురించి ఎక్కువగా ప్రస్తావనలు జరుగుతూ ఉంటాయి కనుక ఈ సమయంలో మరి క్రిస్మస్ గురించి మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని చూడాలి. ఇంతకు ముందే నేను అనేక విషయాల్లో క్రిస్మస్ గురించి, మరి క్రిస్మస్లో ఎటువంటి పాత్రలు మనం చూసామంటే యోసేపు అనేటువంటి వాడి యొక్క పాత్ర చూసాము. మరొక ప్రసంగంలో మరొక చోట మరియమ్మ అనే పాత్రను మనం చూసాము. మరొక చోట మనము కాపర్లని వారి యొక్క పాత్రను గురించి మనం చూసాము. మరొక చోట మనము మరి జ్ఞానులు అనేటువంటి వారి యొక్క పాత్రను చూసాం. మరొక చోట మనము అనగా ఎలిజబెత్ యొక్క పాత్రను చూసాం. మరొక చోట ఈ విధంగా అనేకమైన పాత్రల గురించి మనము యేసు క్రీస్తు వారికి ఎలాంటి పాత్రలుగా ఉన్నారో మనం చూసుకున్నాం. మరి ఈరోజు నేను వర్తమానం రేపు శుక్రవారం చెప్పాలనుకున్నాను. ఈరోజు వర్తమానం మన పాస్టర్ గారికి ఇద్దాం అనుకున్నాం. మన పాస్టర్ గారేమో బైబిల్ యొక్క స్టడీలో ఉన్నారు. ఈరోజు బైబిల్ స్టడీస్, మరి బుధవారము శనివారం బైబిల్ స్టడీ ఆయనకి కనుక ఈరోజు లేకపోతే ఆయనే వాక్యం చెప్పాలి కనుక దేవుని సన్నిధిలో దేవుడు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం దయచేశాడు. పాస్టర్ గారు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే మా అబ్బాయి పాస్టర్ గారు, ఆయన మంచి వర్తమానాలు ఇస్తున్నారు. ఆయన కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనము జ్ఞానులు తూర్పు దేశము నుంచి ఎందుకు వచ్చారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. జ్ఞానులు తూర్పు దేశం నుంచి ఎందుకు వచ్చారు? వీళ్ళు కూడా నేను ఇంతకు ముందు జ్ఞానుల గురించి ఒక చోట చెప్పాను.
జ్ఞానులైతే ఎలాగుండాలి, విశ్వాసులు జ్ఞానము కలిగి హృదయంలో ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలని దాని గురించి చెప్పాను. ఈరోజైతే అనగా జ్ఞానులైన వారు తూర్పు దేశం నుంచి వారు రావటం అనేది బైబిల్ గ్రంథంలో మనకి రాసి ఉంచారు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన రాసిన మించిన విషయాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. వారు వచ్చినది ఏమిటి, చేసింది ఏమిటి, వారిని వచ్చి ఏమి చేశారు అనే సంగతుల గురించి మనం మాట్లాడుకుందాం. బైబిల్ గ్రంథంలోనే కాదు కానీ యేసుక్రీస్తుని గురించి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారందరూ యేసుక్రీస్తు ఒక లోకరక్షకుడు అని ఒప్పుకున్నట్టు వాళ్ళు ఎంతోమంది జ్ఞానులు కలిగిన వాళ్ళు గొప్ప వాళ్ళు ఎంతోమంది లేకమానలేదు. అయితే ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు పుట్టక ముందు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే మీరు కొంచెం వివరించి నేను మాట్లాడతాను. వీళ్ళు యేసు ప్రభుని గురించి అంతకాలకి ఎలా తెలుసు, వాళ్ళు అన్యులు, వాళ్ళు శాస్త్రజ్ఞులు. వాళ్ళు యేసు ప్రభువుని గురించి అంత సవివరంగా తెలుసుకుని వాళ్ళు ఇందుకు బయలుదేరారు. ఈ రోజున స్పష్టంగా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు ఆయన బోధలు చేసి, అద్భుతాలు చేసి, ఆశ్చర్యాలు చేసి, సిలువెక్కి సమస్త లోకమును కొరకై అనేక మంది కొరకై ఆయన పాప క్షమార్పణం తన యొక్క రక్తాన్ని కార్చినప్పుడు ఈ లోకంలో అనేకమైన జ్ఞానులు చూసి ఎరిగిండు కూడా యేసు ప్రభు వారిని ఎవరు ఎరుక్కోకుండా ఉన్నారు. అయితే ఈ కార్యం జరగకోకముందే, యేసు సిలువ ఎక్కకముందే, యేసు పుట్టకముందే ఈ లోకంలో గొప్ప జ్ఞానులైన వారు యేసును ఎరిగి ఉన్నారంటే ఎంత గొప్ప విషయమో ఆలోచన చేసి మనము దేవుని వర్తమానాన్ని మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. దానికి ముందుగా దేవుని బిడ్డలారా, వాక్యం చాలా ప్రాముఖ్యం కనుక వాక్యమై మాట్లాడుతున్నప్పుడు మీ దగ్గర ఉన్న ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేయండి. మీ ఫోన్లన్నీ కూడా ఆఫ్ చేయండి ఒక అరగంట. కనుక దేవుని యొక్క వాక్యం చాలా ముఖ్యమైనది కనుక మరి ఒక ముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు సాతానుడు మిమ్మల్ని ఆ ఫోన్ ద్వారా బయటికి తీసుకెళ్ళి మాటలు వినకుండా చేస్తాడు. మరి ఎంతో ప్రయాసతోని నేను బలహీనతో కూడా దేవుని వర్తమానం మీకు అందిస్తున్నానంటే మీరు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని నేర్చుకుని మీ మదిలో ఆయన గురించి మీరు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయటం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నట్టు సహోదరులు శ్రీను గారిని బట్టి, నర్సవేణి గారిని బట్టి, ఆ అబ్బాయిని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు నాకు ఈ సమయాన్ని ఇచ్చారు. అలాగే దేవుడు కూడా ఈ సమయాన్ని నాకు ఇచ్చాడు. కొంచెం దూరంగా కట్టగలరా? కొంచెం దూరంగా, కొంచెం డిస్టర్బ్గా ఉందండి. అయిపోతుంది, తర్వాత తెచ్చుకుంటుంది. ఒకసారి అందరూ చూద్దాం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక చాలా జాగ్రత్తగా మనం విందాం. ఈ సమయంలో కూడి వచ్చిన మీకును చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారు కూడా రేపు పొద్దున నిజరక్షకుడైన యేసుక్రీస్తు, లోకరక్షకుడైన యేసుక్రీస్తుని తెలుసుకునేలాగా మనం వారిని ప్రేమించాలి. వారికి ప్రేమించి యేసు ప్రేమను ఏం చేయాలో తెలుసా? తెలియజేయాలి. యేసు ప్రేమ మొదటగా నీలో పెంపారై ఉండాలి. ఆ యొక్క పెంపారైనంటి
ఆ యేసు ప్రేమ ప్రతి మనిషికి కూడా మనం అందించాలి. ఆ ఉద్దేశంతోనే మనం ఇక్కడికి వచ్చాం తప్ప ఏదో ఉద్దేశంతో మనం ఇక్కడికి రాలేదు. మత విద్వేషాలు, మతం యొక్క మార్పులు కాదు, కానీ యేసు యొక్క శక్తి ఏమిటి, యేసు ప్రేమ ఏమిటి, యేసు గొప్పతనం ఏమిటి, యేసు అనేవాడు మనకి, మన కుటుంబాలకి, మన దేశానికి, మన యొక్క ప్రపంచంలో నుండి ప్రజలందరికీ ఎలాంటి వాడు అని చెప్పడానికి ఈనాడు సేవకులైన వారు అనేక చోట్ల మీటింగ్లు, ప్రార్థనలు, కూటాలు జరిగిస్తున్నారు. పిల్లరా, ఆ యొక్క నేపథ్యంలోనే నేను కూడా మీ మధ్య నేను ఉండడానికి నాకు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో నుండి సంఖ్యాకాండము, ఎందుకంటే జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. సంఖ్యాకాండం తీసుకుని అలా ఉంచండి. నేను ఒక మాట చెప్పిన తర్వాత అప్పుడు మీరు చదువుదు. కానీ నేను ఇందాక ఒక మాట చెప్పి ఎదరికి వెళ్ళిపోయాను, విషయం చెప్పలేదు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు అన్నవాడు అన్యులు, జ్ఞానులు అని చెప్పాను. వారికి యేసు క్రీస్తుని గురించి ఎలా తెలుసు అనే దాని గురించి కొంచెం మీకు ఆలోచింపచేసి నేను వాక్యంలోకి వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాక్యాన్ని మీకు ఆలోచింపచేసి మీకు ముందుకు వెళితే నేను చెప్పే వాక్యం మీ యొక్క మనసులో నాటబడుతుంది, మీకు అర్థమవుతుంది. కనుక మరి జ్ఞానులైన వాళ్ళు ఆ రోజుల్లో బబులోని యొక్క దేశంలో మనకి కనబడతారు. తూర్పు దేశపు జ్ఞానుల్లో బబులోని యొక్క జ్ఞానులు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఈ మాటల ముందు మీరు ఆలకించండి. తూర్పు దేశపు జ్ఞానుల్లో, అలాగే బబులోను దేశంలో మరి నెబుకద్నెజరు కాలంలో, మాదీయుల పారసీకుల కాలంలో, అషూరు యొక్క రాజ్యపు కాలంలో ఆ బబులోను యొక్క దేశంలో జ్ఞానులైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అన్యులైన వారుగా ఉన్నారు. వారు శాస్త్రజ్ఞులు. భూమిలోని ఆకాశంలోని ఏమున్నాయో అన్ని కూడా కనిపెట్టేవారు. వారు జ్ఞానులు. వారితో పాటు బబులోను దేశంలో దేవుని యొక్క మహాభక్తులైన వాళ్ళు కూడా ఉన్నారు. వారు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, ఇంకా చాలామంది ఉన్నారు ఆ యూదుల్లో. అంటే ఇప్పుడు యేసు క్రీస్తుని గురించి వాళ్ళకి ఎలా తెలిసింది అనడానికి దేవుని బిడ్డలారా ఒక చక్కటి విషయాన్ని మీకు చెప్తే మీకు అర్థమవుతుంది. వారు అన్ని మైళ్ళ దూరం, వేల మైళ్ళ దూరాన్ని ప్రయాణం చేసి ఆ యొక్క యేసు పుట్టిన చోటికి రావడానికి గల కారణం. ఎక్కడికి వచ్చారు వాళ్ళు చెప్పండి? యేసు పుట్టిన చోటకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎన్ని ప్రసంగాలు చెప్పాను నేను, ఒకటి కాదు. సుమారుగా నా యొక్క ఫోన్లో జీసస్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ యొక్క ఛానల్ కొడితే నా యొక్క ప్రసంగాలు, ఓన్లీ క్రిస్మస్ ప్రసంగాలు 100 ప్రసంగాలు ఉంటాయండి. ఓన్లీ క్రిస్మస్ ప్రసంగాలు 100 ప్రసంగాలు దాకా ఉంటాయి. అందులో అనేక ప్రసంగాల్లో ఈ జ్ఞానుల గురించి మాట్లాడిన ఉదాహరణలు, సత్యాలు, అనేకమైన నిజమైన విషయాలు మాట్లాడటం జరిగింది. వాళ్ళు వేల కిలోమీటర్ల నుంచి, వేల యొక్క మైళ్ళ దూరం నుంచి వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళ పక్క ఊరు నుంచి ఏం రాలే, ఏదో 10 కిలోమీటర్ల నుంచి రాలే, ఒక 100 కిలోమీటర్ల నుంచి రాలేదు. వాళ్ళు సుమారుగా వేల కిలోమీటర్ల నుంచి వాళ్ళు వచ్చారు. అంటే సుమారుగా దేశాలు దాటి వచ్చారు. జాగ్రత్తగా మనసు పెట్టండి. యేసుని గూర్చి తెలుసుకోవడానికి, ఒక రాజును గూర్చి తెలుసుకోవడానికి, ఒక దైవాన్ని గూర్చి తెలుసుకోవడానికి, ఒక గొప్ప వ్యక్తిని తెలుసుకోవడానికి, చూడండి ఈ రోజున యేసు ప్రభువుని గురించి తెలుసుకోవడానికి పక్కన ఉన్నటువంటి వాళ్ళు ప్రార్థన జరిగితేనే చర్చికి కానీ, ఆ పాస్టర్ గారి గురించి కానీ, ఆ పాస్టర్ గారు చెప్పే వాక్యం దగ్గరికి కానీ వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఎంత ప్రాముఖ్యమైన వ్యక్తి యేసు ప్రభు అంటే ఒక జ్ఞానం కలిగిన వాడికే తెలుస్తుంది.
అజ్ఞానులకి యేసుక్రీస్తుని గురించి తెలియదు. ఎందుకంటే బైబిల్ కూడా అదే చెప్తుంది. సిలువను కూర్చున్న వార్త రచించుతున్న వారికి ఎర్రితనం అంటే వెర్రితనము. ఎవరికి ఎర్రితనం అంటే అజ్ఞానులకు మాత్రమే వెర్రితనం. అజ్ఞానులకే వెర్రితనం కలిగి ఉంటుంది కనుక వాక్యం మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? జ్ఞానము కలిగినట్టు వాళ్ళు ఈ రోజున ఎలా కనపడుతున్నట్టు యేసుప్రభు అజ్ఞాన స్థితిలో వాళ్ళందరూ కూడా యేసుప్రభుని చూస్తున్నారు. వాళ్ళకి జ్ఞానము లేదు. యేసు ప్రభులో దైవత్వాన్ని ఎరగలేదు. దైవత్వం అనే శక్తిని వాళ్ళు కనుగొనలేదు. పైకి భక్తి గలవారైంది దాని శక్తిని ఆచరించినటువంటి వారుగా ఈ రోజున ప్రపంచ దేశాల్లో అనేక మంది అనగా గనులైన వాళ్ళు, గొప్పవారు, మహానుభావులు అని పేరు పొంది అనగా పీఠాధిపతులుగా గొప్పవాళ్ళుగా మేము ఫలానా వాళ్ళం అని చెప్పుకుంటూ జీవిస్తున్నట్టు వారికి దేవుని గురించి జ్ఞానం వాళ్ళకి లేదు. బైబిల్ చెప్తుంది. ఎవరిని గురించి జ్ఞానం లేదండి? ఈ మాట కొరింథీయులకు రాసిన పత్రికలో దేవుని గురించి జ్ఞానం లేదని ఖచ్చితంగా దేవుడు చెప్పాడు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అయితే మరికొంతమంది దేవుని గురించి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా, మరికొంతమంది దేవుని గురించి తెలుసున్నప్పటికీ కూడా, మరికొంతమంది దేవుని గురించి మరి ఎరుగున్నప్పటికీ కూడా ఇదిగో ఆ యేసయ్యని ఏం చేస్తున్నారంటే అనగా కప్పిపుచ్చేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయ్యులు లాంటి వాళ్ళు అన్నమాట. వారి యొక్క అవసరాల కొరకు, వారి అక్రతుల కొరకు నిజ దేవుణ్ణి చెప్పుకోకుండా ఆప్యాసి అనగా అనేక మంది కనబడుతున్నారు. అందుకే వాక్యములో ఒక మాట రాయబడింది, శాస్త్రులు, పరిసయ్యులు జ్ఞానమనే స్థానం చేయని ఎత్తుకుపోతున్నారట. దేవునికి స్తోత్రం. చెప్తారా? ఏ స్థలాన్ని? జ్ఞానము అనే స్థానం. ఎవరు ఈ స్థానం? ఈ యొక్క స్థానం ఎవరంటే జ్ఞానం అనే స్థానం. యేసుక్రీస్తు అంటే వాడు. ఆయన ఇప్పడానికి చూస్తున్నాడు మోక్ష మార్గాన్ని. నీ పాపాల కోసం, నీ శాపాల కోసం, నీ పిల్లల కోసం, నీ గ్రామం కోసం, నీ పట్టణం కోసం, నీ యొక్క అనేక మంది అనగా ప్రజల కొరకు ఆయన జ్ఞానాన్ని తెరుద్దామని చూస్తున్నాడు. బైబిల్ యొక్క జ్ఞానాన్ని ఆయన ఇప్పడానికి, బోధించడానికి అనేక మంది ప్రవక్తలను, సేవకులను ఈ రోజున నింపుతున్నారు. కానీ ఆ జ్ఞానం అనేటువంటి తాళం ఏం చేయాలనుకుంటారంటే ఎత్తుకుపోవాలనుకుంటున్నారు. ఆ యొక్క దాన్ని ఏం చేయాలంటే నాశనం చేయాలని చూస్తున్నారు. అలాంటి తాళాలు ఈ రోజున దేవుని బిడ్డలారా ఎంతో మంది దేవుని కొరకు హతసాక్షులు అయిపోయారు. అందరూ కూడా దేవుని మహిమపరచండి. వారిలో యేసు ప్రభు వారు ప్రథమం స్థానంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను ముందుకు వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలి నేను అంటే జ్ఞానుల దగ్గరికి వెళ్ళాలి. నేను మర్చిపోలేదు కదా, నేను మర్చిపోను కూడా. ఎందుకంటే ఆ జ్ఞానులు బబులోను దేశం నుండి వారిలో కొంతమంది బయలుదేరినట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే యేసు ప్రభుని గురించి ఆ జ్ఞానం ఎలా తెలుసుకున్నారంటే చెట్రకు, మేచక్కు, అభినెద్దుగో అనేటువంటి వాళ్ళు, ఇంకా యూదులందరూ కూడా బబులోను దేశంలో వాళ్ళు పట్టబడి వెళ్ళిపోయారు. వాళ్ళ దగ్గర తోరా అనేటువంటి అనే గ్రంథాలు ఉన్నాయి. వాటిని హెబ్రీ భాషలో తోరా అంటారండి. ధర్మశాస్త్రపు గ్రంథాలను అంటే ఆదికాండము, నిర్గమాకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, హితోపదేశకాండము, వాళ్ళ దగ్గర ఈ యొక్క గ్రంథాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ప్రవక్తల గ్రంథాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇలాగా కీర్తన గ్రంథం ఉంది. వాళ్ళు చదివినప్పుడు ఈ భక్తులైన వారు చదివినప్పుడు వాళ్ళు సంతోషించేవారు. మాకు మెస్సయ్య వస్తాడు, ఆయన మాకు రాజ్యం ఇస్తాడు, మమ్మల్ని విడిపిస్తాడు, ఈ యొక్క దేశం నుండి, ఈ ప్రజల నుంచి, ఈ పరిస్థితుల నుంచి మాకు విమోచన మరి కలిగిస్తారని గొప్ప నిరీక్షణతో ఉండేవారు. వారిలో జ్ఞానులైన వారు కొన్ని ప్రసంగాలు కూడా చేస్తూ ఉండేవారు. కొన్ని యొక్క వర్తమానాలు కూడా బబులోని యొక్క దేశాల్లో అనగా మాకు విడుదల ఉంది, ఈ రోజు మరి కష్టపడుతూ బాధపడుతున్నాం, మీ యొక్క పరాయి దేశంలో ఉన్నామని మీరు అనుకుంటున్నారేమో, కానీ మాకు విడుదల కలుగుతుంది ఒక ఆయన ద్వారా అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా చేసినప్పుడు ఆ తూర్పు దేశం జ్ఞానులైన వాళ్ళు, శాస్త్రవేత్తలందరూ కూడా అనగా వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా, అవి తిరగేయటం జరిగింది. ఆ విధంగా వాళ్ళకి తెలిసింది.
అలా తప్పుడు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. అదనమాట అండి. మీకు గుప్తంగా చెప్తున్నాను, చాలా లోతుకి వెళ్తే మరి ఇంకా నాకు నేను చెప్పాల్సిన విషయాలు. ఈ విధంగా ఏం చేయబడిందంటే చెప్పటం జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క మరి ఆకాశంలో ఉన్నటి ఆ నక్షత్రాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు కనుగొనటం జరిగింది, వాళ్ళు ఆలోచించడం జరిగింది. అప్పుడు వాళ్ళకి జ్ఞాపకం వచ్చి ఫలానా గ్రంథాల్లో ఫలానా చోట ఎక్కడ ఉందని తిరిగేయటం జరిగింది. ఈ యొక్క నక్షత్రం ఎక్కడ పుట్టింది, ఎందుకు పుట్టింది, దేని కొరకు పుట్టింది, ఏదో గొప్పది కనుక అన్ని నక్షత్రాలకి ఇలాగా ఈ నక్షత్రానికి చాలా తేడా కనబడుతుంది అనేది ఆలోచనలు పడిన తర్వాత వీరు ఈ యొక్క యూదుల యొక్క గ్రంథాలలో వాళ్ళు చదివిన విషయాలు మరలా జ్ఞాపకం వచ్చి వాళ్ళు మరలా వాళ్ళ దగ్గర ఉన్నట్టు యూదుల గ్రంథాలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టు ఆ తూరా గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటే తిరగేస్తే ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడు అంటే ఏ దేశంలో పుట్టలేదు, కానీ ఇదిగో అనగా యూదా బెత్లెహేములోనే పుట్టాడనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలో దేవుని బిడ్డలారా ఇదిగో జ్ఞానులు తూర్పు దేశానికి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరడానికి గల కారణము లేఖనాలను వాళ్ళు ఏం చేశారు, చూశారు. లేక తోరా అనేటువంటి ఆ గ్రంథాలను, ధర్మశాస్త్ర గ్రంథాలను చూశారు. చూసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అనగా ప్రయాణం చేయడం జరిగింది. ఈరోజు దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? యేసు ఒక మానవుడు కాదు. ఆయన మానవ జన్మం ఎత్తడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒక మనిషిని దర్శించాలంటే ఒక పెద్ద పులిగా వస్తే మనం చేర్చుకోలేము, ఒక ఏనుగుగా వస్తే మనం చేర్చుకోలేము. మాట్లాడుతుందా ఏనుగు? మాట్లాడదు. పెద్ద పులి, సింహం మాట్లాడుతుందా? అనగా జంతువుల్లాగాను ఎవరిలాగాను వస్తేనే మరి ఇప్పుడు దేవుళ్ళలాగా వచ్చాడు అనుకోండి, మనమేమో మరి ఆయన చూడగలమా? మరి ఏం చేశాడంటే ఆయన మనుషులతో సావాసం చేసి వాళ్ళని రక్షించాలంటే మనుషుల యొక్క హావభావాలతో వాళ్ళని తిరిగి పరలోక రాజ్యానికి చేర్చాలి అని అంటే నేను మరలా ఇదిగో నేను మనిషి అవతారం ఎత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు ఈ కొత్త నిబంధనలో దేవుని బిడ్డలారా నూతన యొక్క మరి కొత్త నిబంధనలోని ఆయన మానవ అవతారం ఒక్కసారి ఎత్తడం కాదండి. పాత నిబంధనలు అనేక పర్యాలు ఆయన మానవ అవతారం ఎత్తి ఏం చేస్తాడో తెలుసా? అనగా ఇశ్రాయేలు మధ్య లేక దేవుని ప్రజల మధ్య ఆయన సంచారం చేసిన పాత నిబంధన గ్రంథాల్లో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. వాటిని ఏమంటారో తెలుసా? హిందువులు ఏమంటారో తెలుసా? లీలలు అంటారండి. ఏమంటారు? లీలలు అంటే ఆ యొక్క పుట్టాడు అంటే ఆ జన్మించాడంటే ఆ యొక్క అవతారంలో ఆ లీల, ఆ సంవత్సరంలో ఆ లీల, ఆ తరంలో ఆ లీల అంటే లీలలు అనే మరి పదము అనగా ఆయా తరాల్లో, ఆయా దినాల్లో, ఆయా సంవత్సరాల్లో జన్మించిన వారిని ఏమన్నారంటే ఆయా యొక్క విధాలుగా లీలలు చూపించారని చెప్పి అంటారు. అలాగే యేసు ప్రభు వారు కూడా పాత నిబంధనలోనే కాకుండా క్షమించండి కొత్త నిబంధనలో ఒక్కసారి జన్మించాడు అనుకుంటున్నాడు. కొత్త నిబంధనలో కూడా ఆయన జన్మించిన వాడు, పాత నిబంధనలో కూడా జన్మించిన వాడుగా అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అలాగే అనేక పర్యాయాలు ఇదిగో యెహోషువ దగ్గరికి వచ్చాడు, అనేక పర్యాలు యాకోబు దగ్గరికి వచ్చాడు, అనేక పర్యాలు అనగా మోషే దగ్గరికి వచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆయన దిగి వచ్చినట్టు అనగా అనేక రకాల యొక్క అనగా ఆయన తన ప్రజలకు దర్శనమించడం జరిగింది. అయితే దేవుని బిడ్డలారా దేవుని గుడారములో ఆయన గంగాళముగా అనగా ఆయన కనబడ్డాడు, ఏపవృక్షంగా కనబడ్డాడు, అనగా దీపవృక్షంగా కనబడ్డాడు, అనగా ఇంకా ధూప వేదికగా కనిపించాడు, ఇంకా తెరలుగా కనిపించాడు, స్తంభాలుగా కనిపించాడు. ఇంకా చూస్తే ఇంకా వాటి స్తంభాల కింద ఇతడు దిమ్మల కింద కనిపించాడు. ఇంకా చెప్పాలంటే పిండి బద్దలుగా కనిపించాడు. ఇంకా చెప్పాలి అంటే ఆ తెరల కిందగా కనిపించాడు, అనగా ఆయన మందస్సంగా కనిపించాడు. ఏం చెప్పాలి అంటే పాత నిబంధనలు అంత యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారండి, నూతన నిబంధనలోనే కాదు అని ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. అందరూ కూడా దేవుని స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు, నమ్మగలిగిన వారు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటారని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా.
కనుక ఈ జ్ఞానులు బబులోను దేశం నుంచి రావడానికి గల కారణము కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము అందరూ తెరిచి చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆయనను చూచుచున్నాను గాని, జాగ్రత్తగా మీరు చూడండి, నేను చదువుతాను. నేను చూచుచున్నాను గాని ప్రస్తుతం చూసినట్లు కాదు, ఆయన చూచుచున్నాను గాని సమీపముగా ఉన్నట్లు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలులో నుండి లేచును. ఇది వాళ్ళు తెలుసుకున్న మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా ఇదే విషయం. దేవునికి స్తోత్రం. అంటే పాత నిబంధనలో ఉన్న సంగతులు అనగా దానియేలు చదివేవాడు, అనగా షడ్రక్ మేషాకు అబేద్నెగో చదివేవాడు, యూదులందరూ కూడా చదివేవాడు. అనగా బబులోను దేశంలో వాళ్ళు అనేక మంది ప్రజలకు స్నేహితులుగా ఉన్నారు కాబట్టి వారి ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు అనగా అక్కడ అనేక మంది తెలుసుకున్న వాళ్ళు అనమాట. వాళ్ళు కూడా కొంతమంది జ్ఞానులు ఉంటే వారి దేవుడి గురించి ఆ జ్ఞానాన్ని వారు పొందుకున్నారు. ఆ యూదులు దేవుడు ఎవరంటే యెహోవా అనేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. అయితే అంతేకాదు ఇంకా చాలా ప్రవచనాలు వాళ్ళు తెలుసుకున్నారు. ఎలాగా మీకు ఈ ప్రవచనం చెప్పి ముందుకు వెళ్తాను. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథము 5వ అధ్యాయము బెత్లెహేము ఎఫ్రాత ఇగో యూదులు ఎక్కడ ఉంటారండి? యూదులు ఎక్కడ ఉంటారు? కానాను దేశంలో ఉంటారు. యూదా దేశం ఎక్కడ ఉంది అని వాళ్ళకి అర్థమైంది. తర్వాత నువ్వు స్వల్ప గ్రామమైన కానీ నా కొరకు ఎదిగో ఇశ్రాయేలులో అంటే రాజు, ఏలబోవాడు అంటే రాజు, ఏలబోవాడు చాలు. దేవుని స్తోత్రం. నీలో నుండి వచ్చినంటే అక్కడ పుడతాడు అనే మాట. ఇలాంటి విషయాలు ఎన్నో బైబిల్లో అనగా పాత నిబంధనల యొక్క శాస్త్రులైన వారు, జ్ఞానులైన వారు, మరి గొప్పవారు అందరూ కూడా చదివి ఏం చేశారంటే ఆ టైం వచ్చినప్పుడు, ఆ రోజు వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించడానికి మరియా అనేటి కన్యక గర్భాన్న ఆయన మరి జన్మించేటువంటి టైం వచ్చినప్పుడు ఆయన కడుపులో మరియ కడుపులో ఉన్నప్పుడు ఆకాశంలో ఏం జరిగింది? నక్షత్రము ఉదయించడం జరిగింది. పుట్టగానే అది అందరికీ కూడా యేసు పుట్టగానే అందరికీ ఏం జరిగింది? కనిపించింది. అందరికీ కాదు కానీ ముఖ్యంగా జ్ఞానులైన వారికి కనిపించింది. ఈ జ్ఞానులు అనగా ప్రజలందరికీ కూడా మేము నక్షత్రము చూసి వచ్చామని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళు తూర్పు దేశం నుంచి వచ్చిన ఈ జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశం నుంచి ఇక్కడికి వచ్చారనమాట. తూర్పు దేశం అంటే ఎక్కడో పక్క ఉందని మీరు అనుకుంటారేమో. కాదు. అది అనగా సముద్రాలు దాటుకుని, అనగా కొండలు దాటుకుని, ఎడారులు దాటుకుని, కొండలు దాటుకుని వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి వచ్చినట్టు వారుగా వాళ్ళకి మరి చూస్తున్నారు. వాళ్ళ ప్రయాణం కూడా చెప్పాడు. యేసు పుట్టింది మొదలుకుని ఏంటండి? యేసు పుట్టింది మొదలుకుని వాళ్ళు అనగా యేసు ఎదుగుతాకు వచ్చిన టైం ఎంత అయిందో తెలుసా? టైం ఎక్కడికి వచ్చిందో తెలుసా అంటే 2 సంవత్సరాలు పట్టిందంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? అంటే వాళ్ళు సుమారుగా 2 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు? ప్రయాణం చేశారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఆ యొక్క ప్రయాణాల్లో వాళ్ళకి ఎన్ని కష్టాలు కలిగాయో, ఎన్ని ఇబ్బందులు కలిగాయో, ఎన్ని శోధనలు కలిగాయో, ఎన్ని బలహీనతలు కలిగాయో, ఎన్ని ఇబ్బందులు కలిగాయో, రకరకాల సమస్యలు కలిగాయో. అయినప్పుడు కూడా వాళ్ళ ప్రయాణం మాత్రం ఆగకుండా సాగినట్లుగా యేసును చూడడానికి, యేసును పూజించడానికి, ఆయనను ప్రార్థన చేయడానికి, లోకానికి చెప్పడానికి అనగా వాళ్ళు ప్రయాణం చేయటం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ నిన్ను అడుగుతున్నా, నేను
నేను కాదు కానీ పరిశుద్ధాత్మ అడుగుతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయింది నువ్వు యేసు ప్రభు నమ్ముకుని? ఎన్ని సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొంది? బాప్తిసం అంటే గ్యాప్ వచ్చిందండి. రేపు ఆదివారం బాప్తిసం కార్యక్రమం ఉంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మాకు తెలియచేయాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, ఎంతమంది బాప్తిసాలు పొందారు? ఎంతమంది యేసు ప్రభు మందిరంలోకి వచ్చారు? అనగా దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని కూర్చి ఎంతమందికి చాటింప చేశారు? ఈ జ్ఞానులైతే లోకమంతటికి కూడా యేసు పుట్టాడని చెప్పడానికి వారు ఏం చేశారంటే ముందుకు వచ్చారు. అనగా ముందుకు వస్తున్నావా సంగమా? సహోదరులారా, ఆలోచన చేయండి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో మీరు దేవుని కొరకై ఒక నక్షత్రం అయితే, మీరు దేవుని కొరకు ఒక నక్షత్రం అయితే, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది ఇది ఒక నక్షత్రం అయితే అనేక మందిని ఏం చేస్తారు? దేవుని వైపు తిప్పుతారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజంగా మనము ఆ నక్షత్రం ఏ విధంగా జ్ఞానులు యేసు వైపు నడిపించిందో, నువ్వు నిజంగా నక్షత్రాన్ని అయితే, దేవుని బిడ్డ అనబడిన దేవుని వాక్యం అనేటువంటి నక్షత్రాన్ని అయితే నువ్వేం చేస్తావు? అనేక మందిని దేవుని యొక్క నీతి మార్గంలో నడిపిస్తావు. దానియేలు గ్రంథం 12:2 స్పీడ్గా గమ్ముని. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వంటి నక్షత్రాల వల్లే ప్రకాశిస్తారు. బుద్ధిమంతులైతే, నువ్వు బుద్ధిమంతుడివా? నీ బుద్ధి మార్చుకున్నావా? ఇంకా నీ బుద్ధి ఇంకా మారలేదా? నీ బుద్ధి మారాలంటే యేసు రక్తంలో కడగబడాలి, యేసు వాక్యంలో కడగబడాలి. నీ జీవితాన్ని మారు మనసు కలిగి అనగా నీ యొక్క స్వబుద్ధిని వదిలి నిజమైన దేవుని యొక్క బుద్ధి కలిగి జ్ఞానం కలిగి నువ్వు జీవించాలి. బుద్ధిమంతులైతే చదవండి. ఆకాశ మండలంలోని ఎవరు? మనల్ని సంఘమే. సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ దానివైనా, ఎక్కడ వాడివైనా, ఏ పరిచర్యలో ఉన్నా నువ్వు అనగా జ్యోతులు పోలి ఉన్నావా? ఆకాశ మండలం నుండి ఆ నక్షత్రాలు పోలి అనేక మందికి నువ్వు కనబడుతున్నావా? దేవునికి సాక్షిగా ఉన్నావా? సాక్షిగా ఉండాలి దేవుని బిడ్డలారా. అందుకే కీర్తనాకారుడు చెప్తాడు 19వ కీర్తనలో మొదటి వచనం చదవండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అవును, నక్షత్రమైన చేతి పని ప్రచురపరచుచున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, ఆకాశము నుండి అనేకమైన గోళాలు ఉన్నాయండి. మహాకాశాల పైన ఉన్నాయి, ఎన్నో గోళాలు ఉన్నాయి. వేల కొలది అనగా ప్రపంచాల పైన ఉన్నాయి. ఇది ఒకటే కాదు, భూప్రపంచం ఒకటే కాదు, పైన ఆకాశం పైన అనేకమైన ప్రపంచాలు ఉన్నాయి. అనేక రకరకాలైన జాతుల వారు, క్షమించండి, అనగా వ్యక్తులైన వారు ఉన్నారు. వాళ్ళు దేవదూతలైనా కావచ్చు, కేరూబులైనా కావచ్చు, షేరూబులైనా కావచ్చు, లేకపోతే వ్యక్తులైనా కావచ్చు. ఇలాగా ఎంతోమంది ఆకాశ మండలం గుండా ఉన్నారు. అంతే మాత్రం కాకుండా ఇదిగో ఆకాశంలో అనేక గ్రహాలు కూడా ఉన్నాయి, అనేక గ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏం చేస్తున్నాయంటండి? దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? వివరిస్తున్నాయి. అయితే ఆ నక్షత్రాలకు పోల్చాడు నిన్ను నన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి, ఆమేన్ చెప్పండి. దేనికి పోల్చాడు? ఆకాశంలో నుండి ఆ నక్షత్రాలు మాట్లాడు గాని అక్కడ అంటాడు, చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. అక్కడ పరిశుద్ధాత్మ చదవండి. బుద్ధిమంతులైతే అది కదమ్మా 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అవును, అంతరిక్షం అంటే ఆకాశం. ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నవి. ఆయన యొక్క చేతి పని ఏం చేస్తున్నాయి? దేవుడు ఎలా చేశాడో, నక్షత్రాన్ని ఎలా చేశాడో, చంద్రుని ఎలా చేశాడో, సూర్యుని ఎలా చేశాడో, గ్రహాలు ఎలా చేశాడో, ఆకాశంలో
ఉన్నట్టు అనేక రకరకాలు ఎలా చేశాడో అవేం చేస్తున్నాయంటే మనుషులకు నేర్పిస్తున్నాయట. దేవుడు మమ్మల్ని చేశాడు, మమ్మల్ని పెట్టిన మరి హద్దులో మేముండి ఏం చేస్తున్నాం, నడుస్తున్నాం అని చెప్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులు అద్దె తప్పు బతుకుతున్నారు, అద్దె తప్పు జీవిస్తున్నారు. వారి జీవితాలు అనగా వారి పాపాలు దేవునికి ఎక్కడికంటే ఆకాశానికి వాసనకి వెళ్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద దేవుని సన్నిధిలో ఇదిగో ఇక్కడ జరుగుతున్న పాపములు ఆ యొక్క పైకి పొగవలే వాసన ఆకాశమునికి వెళుతుంది కనుక దేవుడు ఊరుకోడు. సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు ఆ యొక్క పాపం ఆకాశముని కంటిందట. దేవునికి స్తోత్రం. మీరు బైబిల్ చదివితే ఆకాశముని కంటిందంట. ఆకాశానికి పాపం అటువంటి వాసన వెళ్ళిపోయింది. దేవునికి కోపం వచ్చి ఆ పట్టణాన్ని ఏం చేశాడో తెలుసంటే అగ్నితో కాల్చివేశాడు. ఈ రోజు కూడా ఆ యొక్క పట్టణాలన్నీ కూడా కాలిపోయి బూడిద కనపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని కోపం చాలా గొప్పది, అలాగే దేవుని ప్రేమ కూడా ఎంతో గొప్పది. ఇన్ని ప్రేమించి మరొక సంవత్సరం ఇచ్చి, మరొక క్రిస్మస్నిచ్చి, మరొక కూటాన్నిచ్చి, మరొక విధమైన ఆశీర్వాదం ఇచ్చి, ఈ కుటుంబంలో ఈ భర్తకు బాగపోతే, ఈ కుటుంబంలో నీ బిడ్డలకు బాగపోతే, నీ భార్యకి బాగపోతే, నువ్వు చేసిన ప్రార్థన సంఘం, అలాగే దైవజనుడు చేసిన పాపం, దైవజనుడు చేసిన ప్రార్థన ఏదైతే ఉందో దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి నీ కుటుంబం, నీ యొక్క పరిస్థితులను దేవుడు ఏం చేశాడు, స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఇది నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేసిన కార్యమే మర్చిపోకూడదు, అస్సలు మర్చిపోకూడదు. అసలు ఒక రోజు గడవటమే కష్టం, ఒక గంట గడవటమే కష్టం, ఒక నిమిషం గడవటమే కష్టం. ఒక్క నిమిషంలో మాట్లాడి అవతలకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి వార్త, ఇప్పుడైనా నాతో మాట్లాడి 1 సెకండ్ అయిందండి, చనిపోయాడు ఆయన, ఇలా జరిగిందా, యాక్సిడెంట్ అయిందా, అది జరిగిందా, ఇది జరిగిందా, మనం ఎంతో అబ్బరంగా చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. కానీ నేను అంటాను దేవుని బిడ్డలారా, ప్రతి పరిస్థితి కూడా దేవుని చేతిలో ఉంది. అందుకే కీర్తనకారుడు అంటాడు, మన కాలగతులన్నీ కూడా ఆయన వశంలోనే ఉన్నాయి. నీ వస్తువులు ఉన్నాయని శంకలు కొట్టుకున్నావా, డబ్బు సంపాదించానని, లేకపోతే పొలాలు సంపాదించానని, జ్ఞానం సంపాదించానని, బంగారం సంపాదించానని, పలుకుబడి సంపాదించానని, 10 మందిలో నేను గొప్పవాడినని, రాజకీయంగా ఇంకో విధంగా నేను ఏదో పెద్ద గొప్పవాడినని నువ్వు ఒకవేళ చెప్పుకుంటున్నాయేమో, కానీ మన యొక్క కాలగతులన్నీ కూడా దేవుని చేతిలో ఏమవుతుంది తెలుసా, బండి చక్రంలో ఉన్నట్టు ఆకులు తిరిగినట్లుగా తిరుగుతున్నాయి. దేవుని స్తోత్రం. కనుక జాగ్రత్త. బండి చక్రానికి ఆకులు ఉంటాయి అంటే అవి చెక్కలు ఉంటాయి, అవి కిందకి వెళ్ళినవి కిందే ఉండవు, కానీ అనగా పైకి వస్తాయి, పైకి వెళ్ళినవి అని కిందకు వస్తాయి. మన జీవితాలు కూడా అటువంటివే దేవుని బిడ్డలారా, జాగ్రత్త. కనుక దేవుడిచ్చినట్టు సమయాన్ని, మరి దినాన్ని, రోజుని, అనగా గంటని మనం వినియోగపరచుకోవాలి తప్ప ఇష్టమిచ్చినట్లుగా విర్రవీగాము అంటే దేవుని బిడ్డలారా దేవునికి కోపం వస్తూ ఉంది. అప్పుడు చాలా కష్టము. ఇక్కడ అంటున్నాడు, నీతిమంతులు ఏమై ఉన్నారు, ఆకాశ మండలంలో జ్యోతులు పోలి ఉన్నారు. ఆకాశంలో ఏం చేస్తున్నాయి, దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. దేవుని మహిమను ఏం చేస్తున్నాయి, ఆ మహిమను ఇవ్వాలని దేవుడు వచ్చాడు. నీ కొరకు, నా కొరకు, ప్రపంచ దేశాలందరి కొరకు, మరలా చెప్తున్న ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరి కొరకు, అన్ని భాషలు కలిగిన వారికి ఆయన దేవుని మహిమని ఇవ్వాలనుకున్నాడండి. ఏదైనా తోటలో పోయిన మహిమ దేవుడు మరలా ఇవ్వాలనుకున్నాడండి. ఏదైనా తోటలో ఏం పోయింది, మహిమ పోయింది. మహిమ పోగానే వాళ్ళిద్దరు ఏమయ్యారు, దిగంబరులు అయ్యారు. ఈ రోజున దేవుని బిడ్డలు వస్త్రాలు వేసుకుంటున్నారు కానీ దిగంబరత జీవితాన్ని నీచంగా జీవిస్తున్నారండి. వస్త్రాలు ఉన్నాయి కానీ మనసులో మాత్రం దిగంబరత్వం, పాపము కలిగిన దిగంబరత్వం, అసూయ కలిగిన మరి అనగా అసూయ కార్యాలను దిగంబరత్వం, చూడడానికి రకరకాల పోకిరి చేష్టలు
పోకిరి పనులు, సరసోక్తులు, తాగుబోతు ఇందులు, ఇలాగా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో దిగంబరత్వం కలిగినట్టు వాళ్ళుగా ఉన్నారు. పైకి మాత్రం వస్త్రాలు వేసుకున్నారు, కానీ వాళ్ళు ఏమై ఉన్నారంటే వాళ్ళు ఆత్మలో వస్త్రం ధరించలేని వారుగా ఉన్నారు. ఆ రోజున పోగొట్టుకున్నట్టు ఏ వస్త్రం అయితే ఆ మహిమ వస్త్రం ఎప్పుడైతే పోయిందో, అనగా మనసులోని లేక హృదయంలో ఉన్నట్టు ఆ అంతరంగ పురుషుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క వస్త్రం కూడా ఏమైపోయింది, ఆ రోజున తొలగిపోవడం జరిగింది. పాపం విచ్చలవిడయింది. దేవునికి మహిమ కలుగును కాక. అందుకే నా యేసు రావాల్సి వచ్చింది, అందుకే నా ప్రభు రావాల్సి వచ్చింది, అందుకే నా ప్రపంచ దేశాల్లో ఆరాధన చేస్తున్నట్టు వారి యొక్క ప్రభు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకని ఆయన మరలా గొర్రె పిల్ల యొక్క రక్తంలో మన వస్త్రములు ఏం చేసుకోవాలి అనగా, గొర్రె పిల్ల యొక్క రక్తంలో ఏం చేసుకోవాలి అనగా శుద్ధి చేసుకోవాలి. అంటే రక్తంలో శుద్ధి చేసుకుంటే ఎర్రగా ఉంటుంది, కానీ తెల్లగా ఎలాగవుతుందండి కదా. అది అంతే. ఆయన పరిశుద్ధుడు. నువ్వు పాపంలో ఉన్నావు, నలుపులో ఉన్నావు అనగా పరికమాల జీవితంలో ఉన్నావు, అపవిత్రమైన జీవితంలో ఉన్నావు, దేవునికి ఇష్టమైన జీవితంలో ఉన్నావు. అలాంటి జీవితంలో నీ జీవితంకి యేసు రక్తం ఏం చేస్తుంటే తెలుపు చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కుతూహల ఆర్భాటమే ఆ యేసుని సన్నిధిలో, కుతూహల ఆర్భాటమే ఆ యేసుని సన్నిధిలో, ఆనందమానందమే ఆ యేసుని సన్నిధిలో, ఆనందమానందమే ఆ యేసుని సన్నిధిలో, కుతూహల ఆర్భాటమే ఆ యేసుని సన్నిధిలో. రోగమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. యేసునంత జీవితం, కృపగల రక్షణ, పరిశుద్ధాత్మలో. పాపమంత పోయెను, రోగమంత తొలగెను యేసుని రక్తములో. యేసునంత జీవితం, కృపగల రక్షణ, పరిశుద్ధాత్మలో. హల్లెలూయా. యేసు రక్తంలో ఏం చేయబడుతున్నావు? కడగబడుతున్నావు. కనుక ఆకాశమును దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షము ఆయన యొక్క చేతి పనిని. అవును, ఆయన అన్ని సృష్టి అంతా ఆయన చేతి పనే, ఆయన నోటి పనే. తర్వాత అది పగటికి పగలు ఏం చేస్తున్నాయి? పగలకి పగలు బోధ చేసుకునేటండి. ఆగుదాం ఇక్కడ. పగటికి పగలు బోధ చేసుకుంటూ పగటికి పగలు బోధ చేసుకుంటూ ఏంటండి రామకృష్ణ గారు తనకు తాను చెప్పుకుంటుందన్నమాట. నన్ను ఎంత గొప్పగా దేవుడు నన్ను చేసినని పెట్టాడు, తనను తాను దేవుని మహిమపరుచుకుంటున్నాడు. పగలు 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 చెప్పుకుంటుందంట. ఆయన చేయకపోతే నిన్ను పగలుగా ఉన్నాను కదా. నువ్వు ఎప్పుడైనా నువ్వు పరిశీలించుకున్నావా? దేవుడిని ఇలా చేశాడు, అలా చేశాడు, దేవుని కొరకు బతకాలని. పగలుకి పగలు ఏం చేస్తున్నాయి? పగలు పగలు కనపడుతున్నాయి. ఆకాశంలో అనేకమైన అద్భుతమైన విషయాలు ఆకాశంలో అవన్నీ కూడా బోధించుకుంటాయంట. ఈ పని చేస్తామయ్యా, ఈ పనిలో ఉంటామయ్యా పగలంతా అంటూ చెప్తున్నారట. ఆ తర్వాత రాత్రి కాలంలో జరగవలసిన ఆకాశంలో సూర్య చంద్ర నక్షత్రాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అవి జ్ఞానం చెప్తున్నాయటండి, జ్ఞానం తెలుసుకున్నాయటండి. ఎందుకంటే దేవుడు మనకి ఈ విధం మనకి ఇచ్చాడని జ్ఞానము తెలుపుతున్నాయి. ఎవరికి? పగటికి పగలు బోధిస్తున్నాయని మరలా చూస్తే అవి మనకే బోధిస్తున్నాయి.
రాత్రికి రాత్రి జ్ఞానం తెలియజేస్తున్నట్టు ఎవరికి చెప్తున్నాయి? వాటికి జ్ఞానం చెప్పుకోవడమే కాకుండా మనకు కూడా జ్ఞానం మరి తెలియజేస్తున్నాయి. ఆయన చేసాడు, నీకు వెలుగునిస్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, వెలిగించబడుతున్నావా? దేవుని కొరకు వెలిగించబడుతున్నావా? ప్రభు అడుగుతున్నాడు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో పోలిన నక్షత్రం వలె ఉన్నారు. నీతి మార్గమును అనుసరించి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘం అంటండి దేవుని మార్గంలోనికి, నీతి మార్గంలోనికి తిప్పాలట. అవినీతి మార్గంలోనికి తిప్పకూడదంటండి. దేవుని మార్గంలోకి వచ్చే వాళ్ళని అడ్డుపడేవాళ్ళు చాలా మంది లేక మానలేదండి. దేవుని మార్గంలోకి వచ్చే వాళ్ళని అడ్డుపడేవాళ్ళు చాలా మంది లేక మానలేదు దేవుని సంఘాలలో. కనుక నువ్వు యొక్క ఆకాశంలో బుద్ధిమంతుని పోలిన మరి తారవనుకుంటున్నావా? కాదు. ఈ లోకంలో తారవచ్చు, స్టార్ అవ్వచ్చు, కానీ దేవుని సంబంధమైనటి స్టారో కాదు, వెలుగు కాదని వాక్యం చెప్తుంది. కనుక ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఇక్కడ ఏమంటాడంటే యాకోబులో ఏమంటండి యాకోబు నక్షత్రం ఉదయిస్తుందంట. ఇది ఎవరికి తెలిసింది? జ్ఞానులైన వారికి తెలిసింది. ఇంకా చెప్పాలి అంటే అనగా మీకా గ్రంథంలో అనగా బెత్లెహేములో అనగా ఎఫ్రాతా అనేటి ప్రాంతంలో బెత్లెహేములో అనగా ఆప్సిన్ని పట్టణంలో అల్ప పట్టణంలో ఇదిగో ఏలబోయేవాడు నీలోంచి వస్తాడు అని వారు ఎలా తెలుసుకున్నారంటే ఇదిగో ఈ ప్రవచన గ్రంథాలను తెలుసుకుని ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదిగో వాళ్ళు నిరీక్షించినట్లుగా జ్ఞానులు నిరీక్షించినట్లుగా వారు ఏం చేశారు తెలుసా? కనుక్కున్నట్టు విషయాన్ని మనం గమనిస్తాం. కనుక ఇంకా ఏం తెలుసుకున్నారు వీళ్ళు? వారు నిరీక్షించారు. ఎందులో ఉన్నాయి? సంఖ్యాకాండంలో ఉన్నది, మీకా గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ప్రవచనం 9వ అధ్యాయం 6వ వచనం ఏలయనగా మనకి శిశువు పుట్టింది. ఇవన్నీ విషయాలు కూడా వాళ్ళకి తెలిసి ఉండి ఏం చేశారో తెలుసా? దేవుని ఎదుటకు రావడానికి లేక ఆ యేసు ఎదుటకు అనగా బెత్లెహేముకు రావడానికి వాళ్ళు ప్రయాణం చేశారు. వాళ్ళ గొప్ప నిరీక్షణ. దేవుని స్తోత్రం. దేవుని దగ్గరికి వస్తే, నిరీక్షించి దేవుని దగ్గరికి వస్తే, దేవుని ఎదుటికి వస్తే ఆయన ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ జ్ఞానులైన వారు యేసు దగ్గరికి వచ్చిన తర్వాతే పరిపూర్ణమైన జ్ఞానాన్ని పొందారు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు లోక జ్ఞానులుగా ఉన్నారు కానీ అనగా తర్వాత దేవుని జ్ఞానాన్ని వాడు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని జ్ఞానము పైనుంచి వచ్చిన జ్ఞానం. ఆ జ్ఞానము చేత నింపబడి వారు సమాధానకరంగా తిరిగి వాళ్ళు వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని దగ్గరికి వచ్చిన దేవుని బిడ్డ దేవుని జ్ఞానానికి పొంది నువ్వు సమాధానకరంగా, నీ కుటుంబం సమాధానకరంగా, నీ జీవితం సమాధానకరంగా ఉంటుందా లేదా ఒకసారి ఆలోచన చేయి. ఒక్క మాట, పేతురు రాసిన పత్రిక దయచేసి ఒక్క 5 నిమిషాల్లో ముగించేస్తాను. దయచేసి అందరూ కూడా పేతురు రాసిన పత్రిక 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదవండి. అతడు కీడు నుండి తొలగి
అతడు కీడి నుంచి తొలగి మేలు చేయవలెను, మేలు చేయవలను, సమాధానము వెతికి సమాధానము ఎతికి దాన్ని వెంటాడవలెను. వెంటాడవలను. ప్రభు ఆ, కన్నులను ఉమ్. నీతిమంతుల మీదను నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి గాని చాలు. ఇక్కడ నీతిమంతుల మీద దేవుని కన్నులు ఉన్నాయట. నువ్వు ఎప్పుడు నీతిమంతులుగా తీర్చబడతామంటే ఆకాశ మండలంలోంటి జ్యోతిని పోలివలి ఉంటే నువ్వు తీర్చబడతావు. నీతిమంతుడుగా తీర్చబడతావు. అది యేసు క్రీస్తు వల్ల మాత్రమే జరుగుతుంది. అయితే దేవుని బిడ్డలారా, ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహించబడునని ప్రవచనాన్ని వాళ్ళు చూచారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, వాళ్ళ గొప్ప నిరీక్షణ మనకి కనబడుతుంది. వాళ్ళ యొక్క గొప్ప నిరీక్షణ గొప్పదైంది. గొప్ప వెలుగుని వారు చూశారు. అంతేకాదు కానీ ఆయన ఒక వెలుగై ఉన్నాడని విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే లూకా సువార్తలో ఒక మాట ఉంది, అది చదువుకుని ముగించుకుందాం. 1వ అధ్యాయము లూకా సువార్త 1వ అధ్యాయం 32-33 వస్తున్నాడు, చదవండి. ఆయన గొప్పవాడై ఆ, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఉమ్, ప్రభువైన దేవుడు ఉమ్. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఉమ్. ఆయనకి ఇచ్చును. చూడండి, ఇక్కడ ఆయన ఒక రాజు అని చెప్పబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. చదవండి. ఆయన ఆయన గొప్పవాడై గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఆయన ఎవరు కుమారుడు అండి? సర్వోన్నతి కుమారుడు. సర్వోన్నతుడి వేరు, మరియు మహోన్నతుడి వేడు. మహోన్నతుడు అంటే యేసు ప్రభు, సర్వోన్నతుడు అంటే తండ్రి అయిన దేవుడు. ప్రభువైన దేవుడు ఆ, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును అది చదవమ్మా. ఆయనకి ఇచ్చును. అది ఇది కూడా ఎక్కడుంది? పాత నిబంధనలు ఉన్నాయి, దావీదు కీర్తనలు, రాజుల గ్రంథాల్లో ఉన్నాయి. ఈ ప్రవచనాలన్నీ కూడా ఎవరు చదివారు? వీళ్ళు చదివారు. ఇంకా ఎన్నో ఉన్నాయి. వాళ్ళ నిరీక్షణ వృధా కాలేదు. కానీ వాళ్ళు వచ్చి చదివి కళ్ళారా చూసి ఆయన ఏం చేశారు? పూజించి కానుకలిచ్చి ఆరాధన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఆయనను చూసి ఆరాధన చేసిరి. దేవునికి స్తోత్రం. ఆయనకి కానుకలు సమర్పించి ఆరాధన చేశారు. నువ్వు ఎవరు అంటే బంగారం అంటే నువ్వు దైవత్వం కలిగిన వాడు, దైవదేవుడువు నువ్వు అని చెప్పి ఆరాధించారు. వాళ్ళు ఇంకాను ఏం చేశారంటే సాంబ్రాన్ని ఇచ్చి ఈ లోకం కొరకు నువ్వేం చేయబడతావంటే ప్రార్థన చేసే ఒక యాజకుడు గాని ఉంటావు అనగా అని ప్రార్థనలు నడిపించే గొప్ప, ప్రార్థన ద్వారా పరలోకాన్ని నడిపించేటటువంటి గొప్ప యాజక ధర్మాన్ని చేసేటటువంటి వాడుగా నీవు ఉన్నావని తెలియజేస్తున్నది. తర్వాత అనగా బోళము అనగా ఈ లోకానికి వచ్చిన వాడు నీవు. ఇందుకు వచ్చావంటే ఏదో కనపడి వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, కానీ ఈ లోక రక్షణ కొరకై శ్రమను అనుభవించడానికి అనగా మరణం పొందడానికి, శ్రమ అనుభవించడానికి వచ్చేవాని బోళాన్ని ఈ మూడింటిని కూడా ఏం చేశాడంటే చూపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. వీళ్ళు వచ్చారు. వీళ్ళతో పాటు 4వ జ్ఞాని కూడా వచ్చాడండి. 4వ వాడు కూడా ఉన్నాడు, కానీ బైబిల్లో లేదు, చరిత్రలో చెప్తుంది. ఆ చరిత్రలో ఉన్నది అతడు ఎప్పుడుకి వచ్చాడంటే వీళ్ళ ముందు బయలుదేరిపోయారు. ఆయన కొంచెం ఆలస్యంగా బయలుదేరారు. ఇలా అందరూ కలిసి రావాలనుకున్నారు. అంటే ఆయా దేశాల్లో వచ్చినట్టు జ్ఞానులు చెప్పాను కదండి. వీళ్ళందరూ ఒక రోజున మీటింగ్ చేసుకుని మాట్లాడుకుని చూసి ఇదేదో గొప్ప ఇంతగా ఉంది, ఈ ఇంతను మనం లోకానికి చెప్పాలని తీర్మానం చేసుకుని వాళ్ళందరూ ఒక తీర్మానం చేసుకుని మనం వెళ్దాం అనుకున్నారు. ముగ్గురు ఒక టయానికి వచ్చారు, 4వ టయానికి రాలేకపోయాడు. ఆలస్యం అయిపోతుందని చెప్పేసి వీళ్ళు ప్రయాణం అయిపోయారు. 4వ వాడు వెనకాల మానకుండా రావడం జరిగింది. అతడు కూడా ఒక కానుక తీసుకొచ్చాడు. అతను కూడా చరిత్ర చెప్తుందని ఈ మాట బైబిల్లో లేదు, కానీ చరిత్ర చెప్తుంది. ఆ చరిత్రలో రాయబడిన విషయం అండి. ఆయన తీసుకొచ్చిన కానుక ఏంటంటే ఒక వజ్రం అంటండి. అది మామూలు వజ్రం కాదంటండి, ఒక వజ్రాన్ని తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ వజ్రాన్ని ఏం చేశాడంటే మధ్యదావులో ఒక పేదవాడు కష్టాల్లో బాధల్లో కనబడితే ఆయనకి ఇస్తే అనగా మరి యేసుకి ఇచ్చినట్లుగా లెక్కేసి ఆ పేదవాడికి ఆ యొక్క వజ్రాన్ని ఇచ్చేసి ప్రయాణం చేశాడు. వెనకెళ్ళలేదు, కానీ ప్రయాణం చేశాడు. ఎక్కడంటే
యేసు ప్రభుని సిలువ వేయడానికి అనగా తీసుకువెళ్తుంటే ఆ సిలువలో చూసి ఆ గుండెల కొట్టుకుని ఏడ్చాడంటండి ఆ యొక్క జ్ఞాని, 4వ జ్ఞాని అన్నమాట. చివరాఖరికి ఆయన సిలువ మరణాన్ని చూశాడు గనుక దేవుని బిడ్డలారా మీరు గమనించండి, వీళ్ళు ఇంత గొప్పవాళ్ళు అయ్యుండి తూర్పు దేశంలో అనగా ఎంతో గొప్ప గొప్ప జ్ఞానులై ఉన్న వాళ్ళే ఈ రోజు యేసు ప్రభు దేవుడని ఆయనకి మోకరించి అనగా సాష్టాంగపడి నమస్కారం చేస్తుంటే ఈ రోజు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తుని ఎంత హేళనగా చూస్తున్నారో, ఎంత ఎక్కిరింతగా చూస్తున్నారో, ఎంత ఇబ్బందిగా చూస్తున్నారు. దేవుని బిడ్డలారా ఈ లోకములో దేవుని బిడ్డలారా వార్త వినబడుతున్నప్పుడు, సువార్త వినపడుతున్నప్పుడు, దేవుని మాట వినబడుతున్నప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకుని తిరిగి యేసు ప్రభు దగ్గరికి వస్తే అనగా నమ్మితే నీకు రక్షణ కలుగుద్ది. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు తప్పించుకునే అవకాశము ఉండదు. అది నేను చెప్తున్న మాట కాదు, ప్రభు చెప్తున్న మాట. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12 ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయము 25వ వచ్చిన చదవండి, ముగించుకుందాం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. అంటే బుద్ధి చెప్పడం అంటే మంచి చెప్పడం. అదే సేవకులైన వారు మంచి చెప్తున్నారు, నిరాకరించకండి, తోసివేయకండి. దేవుడు మాట్లాడుతున్నాడు, తోసివేయకండి, నిరాకరించకండి, దూరంగా వాళ్ళు పెట్టకండి, మాకు సంబంధించిన వాడు కాదు అనకండి. ఇక్కడ అంటున్నాడు మీకు బుద్ధి చెప్పిన వారిని అంటే సేవకులైన వారు ఎవరైతే ఉన్నారో అనగా వారు నిరాకరించవద్దు, వాళ్ళ వాక్యాన్ని నిరాకరించవద్దు, వారి మాటలను నిరాకరించవద్దు, వారి సువార్తను నిరాకరించవద్దు. ఎంతోమంది అడ్డగించుకుంటున్నారండి ఈ రోజున సువార్తను. దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారు. దయచేసి అలా చేస్తే చివరాఖరికి ఏముంటుందో తెలుసా, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్తున్న వారు నిరాకరించినప్పుడు తప్పించకపోయిన ఎడల అంటే వినకపోయిన ఎడల, మారకపోయిన ఎడల ఏం జరుగుద్ది? ఇదిగో ఆయన వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యేసు పరలోకం నుండి వచ్చుచున్నాడు గనుక ఆయన ఏం చేస్తాడు? పరలోకం నుండి వచ్చినవాడు బుద్ధి చెప్పుచున్న వాణిని విసర్జించు, మనము తప్పించుకుని పోవుట మరీ నిత్యము కదా, తప్పించుకోలేమని ఖచ్చితంగా చెప్తున్నాడు. భూమి మీద ముందుగానే చెప్పబడుతుంది, ముందుగానే మాట్లాడబడుతుంది, ముందుగానే వార్త నీ దగ్గరికి వస్తుంది. నువ్వు అనగా ఆ బుద్ధి కలిగిన మాటలు, మంచి కలిగిన మాటలు, రక్షణ కలిగిన మాటలు, స్వార్థ కలిగిన మాటలు అనగా కలిగి వారు మనసు పొంది యేసులో కడగబడి రక్షించబడి బాప్తీసం పొందితే ఇదిగో నువ్వేం చేయబడతావంటే ఇదిగో తప్పించబడతావు. అంటే సేవకుడు చెప్పిన మాటను నా కిందికని గంటి వేస్తే ఒక ఆయన రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి తప్పించుకోకపోతే మనం నష్టపోతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకే అందరూ ఆయన రాబోతున్నాడు, రాజుగా రాబోతున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు.
మెర్రీ మెర్రీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. దేవుని బిడ్డలారా, నేను ముగించి మీకు ఆఖరిగా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ సువార్త మా స్వార్థం కోసం కాదు, మీ ఆత్మల రక్షణ కొరకు, మీ ఆత్మలు నరకంలోకి వెళ్లకుండా పరలోకంలోకి వెళ్ళటం కొరకు ఈ సువార్త, ఈ ప్రయాస, ఈ ఇబ్బంది మాకు ఈ లోకంలో దిక్కుతోచక దారి తెలియక కాదు, మాకు తెలిసినది ఒక దారి. ఆ పరిస్థితులలో మీరు కూడా ఆ మార్గంలోకి రావాలని, ఆ యొక్క రాజ్యంలోకి వెళ్ళాలని, భూలోకము మరి నటన, ఈ లోక నటన గతించిపోతుందని పౌలు గారు చెప్పినట్లుగా రండమ్మా, రండయ్యా, మారండయ్యా అని మేము ఇంటింట ఊరు ఊరా గ్రామ గ్రామాల్లో స్వార్థ చేస్తుంటే అనేక మందిని భయంకరముగా సేవకులను అనగా స్వార్థ చేయకుండా ఆటంకపరిచేటువంటి మహానుభావులు ఉన్నారు. వారు మహానుభావులు కాదు, కానీ యేసులోకి వస్తే అప్పుడు మహానుభావులు జ్ఞానులు అవుతారని తెలియజేస్తూ ఈ వర్తమానం ఈ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉండులాగన విన్న వాళ్ళందరికీ ఈ వాక్యము ఆశీర్వాదంగా, చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నింటి కూడా యేసుక్రీస్తు వారు వారికి ఆశీర్వాదకరంగా ఉంచినట్లుగా దేవుడి మాటలు మనందరి ఇన్కుల్లో ప్రభు దీవించును గాక. ఆమేన్. ఆమేన్.